జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక ఊరి దగ్గర, ఒక ఊరి బయట ఒక గుడి ఉంటుంది. ఆ గుడి ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంటుంది. అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు వెళ్ళేటప్పుడు దారి మధ్యలో అక్కడ గుడి దగ్గర కొద్దిసేపు కూర్చొని వాళ్ళ సమయాన్ని కేటాయించడం కానీ కొంచెం సేద తీర్చుకుంటూ ఉంటారు. ఎవరైనా కొత్తగా వచ్చినా ఆ గుడి దగ్గర పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగేటప్పుడు అక్కడ వేరే ఊరు నుంచి ఒక ఇద్దరు వచ్చి అక్కడ కూర్చుంటారనమాట. కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ వేరే ఇంకొక ఊరు నుంచి ఇంకొక అతను వస్తాడు. అతను వచ్చి అక్కడికి వచ్చేటప్పటికి సాయంకాలం అలా అవుతుంది, టైం చీకటి పడుతుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరిని ఆ వ్యక్తి అడుగుతాడు, నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్తారు, ఏం పర్వాలేదు, కూర్చోండి, ఇది మాదేం కాదు, ఇది అందరిది, ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు అని వాళ్ళిద్దరూ అతనికి సమాధానం ఇస్తారు. అప్పుడు అతను చక్కగా అక్కడ కూర్చొని ముగ్గురు కూడా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బాగా పెద్దగా గాలి వాన వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు బయలుదేరలేరు వాళ్ళ ఊర్లకి, అక్కడే ఉండాలి. బయటికి పోయి ఏమైనా తినడానికి తెచ్చుకోవడానికి కూడా వాన వల్ల వెళ్ళట్లేదు. అందుకు ఈ మూడో వ్యక్తికి ఆకలి అవుతుంటుంది. ఆకలి అయ్యేటప్పుడు అడుగుతాడు వాళ్ళని, నాకు ఏదన్నా తినడానికి కావాలి, నాకు ఆకలిగా ఉంది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చెప్తారు, మాకు కూడా అలాగే ఉంది, మా దగ్గర తినడానికి రొట్టెలు ఉన్నాయి అని చెప్తారు. చెప్పంగానే సరే అనుకొని వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెల మూటలు ఇప్పుతారు. ఒకరి దగ్గర ఏమో 5 రొట్టెలు ఉంటాయి, ఇంకొకళ్ళ దగ్గర 3 రొట్టెలు ఉంటాయి. అవి ఓపెన్ చేస్తే ముగ్గురికి తినడానికి ఎలా పంచుకోవాలో వాళ్ళకి అర్థం కాదనమాట. అప్పుడు వాళ్ళు ఏమి అనుకుంటారు అంటే, ఒక్కొక్క రొట్టెని 3 ముక్కలు చేసుకుందాము, ఆ 3 ముక్కలు చేసుకున్న తర్వాత అప్పుడు అందరం పంచుకొని తిందాము అని చెప్పేసి అనుకుంటారు. 3 రొట్టెలున్న అతను రొట్టె ముక్కలు 9 వస్తాయి. 5 రొట్టెలు ఉన్నటువంటి దగ్గరికి 5 మూల 15 రొట్టెలు వస్తాయి. మొత్తం రొట్టెలు మొత్తము అలా చేసుకొని తలా 8 ముక్కలు తిందాము అని చెప్పేసి అనుకుంటారు. అలా పంచుకొని తిని శుభ్రంగా హ్యాపీగా నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత ఉదయం లేయగానే అతను మూడో వ్యక్తి వచ్చాడు కదా, వాళ్ళకి ఏం చేస్తాడు అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని, మీరు రాత్రి నన్ను ఇక్కడ పడుకోవడానికి నాకు ప్లేస్ ఇచ్చారు, అలాగే మంచిగా మాట్లాడారు, అలాగే నాకు తినడానికి కూడా మీరు తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని ఇచ్చారు, అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను, ఇవిగో నా దగ్గర 8 బంగారు నాణ్యాలు ఉన్నవి, ఇవి తీసుకొని మీరు ఉంచుకోండి, మీరు పంచుకోండి అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వీళ్ళు ఫస్ట్ మామూలుగా నైట్ ఏమనుకుంటారు, తినడానికి ఆకలి అవుతుంది అడిగినప్పుడు అతన్ని కాస్త చిన్న చూపు చూస్తారనమాట, తినడానికి కూడా లేని వ్యక్తి అన్నట్లుగా. తర్వాత ఉదయం నిద్ర లేచిన తర్వాత అతను వాళ్ళకేమి ఇచ్చాడు, బంగారు నాణ్యాలు ఇచ్చాడు, ఏది రొట్టె ముక్కలు తిని. అప్పుడు ఉదయాన్నే, రాత్రి అయితే అతన్ని ఎంత చిన్న తక్కువ చూపు చూశారో, ఉదయం అతను బంగారు నాణ్యాలు ఇచ్చేసరికి వాళ్ళకి ఎంతో గొప్పగా కనపడతాడు. ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి అని అతన్ని చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. అలా జరిగిపోతే అతను వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు బంగారు నాణ్యాల కోసం గొడవ పడుతుంటారు. నీకు 4 నాకు 4 అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు ఒక అతను అంటాడు, నీవి 3 రొట్టెలే ఉన్నాయి, అందుకని నువ్వు 3 బంగారు నాణ్యాలు తీసుకో, నేను 5 రొట్టెలు ఉన్నాయి కాబట్టి నాకు 5 బంగారు నాణ్యాలు కావాలనేసి వీళ్ళిద్దరు చక్కగా మాట పెరిగి గొడవ వేసుకుంటూ ఉంటారు. ఈ గొడవ కొంచెం పెద్దదవుతుంది. చుట్టుపక్క ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు గొడవ పడుతున్నారనగానే ఇలా చెప్తారు, మీ గొడవ మీరు తీర్చలేరు, ఊరి పెద్ద దగ్గరికి వెళ్దాం పదండి అని రచ్చబండ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు పెద్ద ఉంటారు కదా, తీర్పు ఇవ్వడానికి అతనికి చెప్తారు ఉన్న కథ అంతా. చెప్పిన తర్వాత అతనికి రొట్టెలు 3,
నా రొట్టెలు 5 కాబట్టి నాకు 5 అతనికి 3 అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే అని చెప్పేసి ఆ ఊరి పెద్ద ఏం చేస్తాడు అంటే, ఆ 8 బంగారాలు నాణేలు నాకివ్వండి, మీరు ఉదయం రండి, మీకు ఉదయం తీర్పు చెప్తాను అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు. చేసేదేమీ లేక వాళ్ళని చక్కగా పక్కెళ్ళిపోతారు. తర్వాత అతను నైట్ నిద్రపోతాడు కదా, నిద్రలో ఆలోచిస్తూ ఉంటాడు, ఈ లెక్క ఎలా తేల్చాలి, వీళ్ళకు ఈ నాణ్యాలు ఎలా పంచాలి అని ఆలోచిస్తూ పడుకుంటాడు. ఆలోచిస్తూ పడుకున్నప్పుడు అతని కలలో భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు కనిపించి అతన్ని అంటాడు, ఏ రకంగా నువ్వు వాళ్ళకి తీర్పు ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఏముంది స్వామి, 3 రొట్టెల వ్యక్తికి 3 నాణ్యాలు ఇస్తాను, 5 రొట్టెల వ్యక్తికి 5 నాణ్యాలు ఇస్తాను, సరిపోతుంది కదా అని అంటాడు. అది ఎలా సరిపోతుంది ఆలోచించు ఒక్కసారి. 3 రొట్టెలు ఉన్నటువంటి వ్యక్తి రొట్టె ముక్కలు 9 ముక్కలు చేశాడు, ఒక్కొక్క రొట్టెను 3 ముక్కలుగా. అప్పుడు ఒక్క రొట్టె ముక్కే అతను ఇచ్చాడు. 5 రొట్టెలున్న వ్యక్తి 5 మూళ్ళ 15 రొట్టె ముక్కలు చేశాడు. దాంట్లో నుంచి అతను 7 ముక్కలు ఇచ్చాడు. 7 ఇతని దగ్గర నుంచి ఒకటి వచ్చింది 8. అప్పుడు ముగ్గురు 3 8 తిన్నారు. అప్పుడు లెక్క ఆలోచించు అని చెప్తాడు. అతనుకి అర్థం కాదనమాట. అప్పుడు ఏం చెప్తాడు అంటే, భగవంతుడు 7 రొట్టె ముక్కలు ఇచ్చినందుకు 7 బంగారు నాణ్యాలు ఇవ్వు అతనికి, అతని ఆహారంలో నుంచి బయటికి ఇచ్చింది 1 ముక్కే కాబట్టి 1 నాణ్యమే ఇవ్వు, ఇది లెక్క అని చెప్తాడు. అప్పుడు అతను సరే, ఇంకా భగవంతుడు అనుగ్రహం వచ్చింది కాబట్టి ఉదయం నిద్ర లేసిన తర్వాత మళ్ళీ రచ్చబండ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళకి తీర్పు చెప్తాడు. ఎలా చెప్తాడు, ఇలాగే, నాయన నీ ఆహారంలో నుంచి పెట్టింది 1 ముక్క మాత్రమే పెట్టావు, నీ రొట్టె ముక్కలలో నుంచి 7 ముక్కలు తీసి పెట్టావు, బయటికి పెట్టింది తను ఆహారం అంటే ఆహారం వేరే వాళ్ళకి ఇచ్చింది 7 ముక్కలు, నీ దగ్గర నుంచి వచ్చిన ఆహారం ముక్క 1 ముక్కే, అందువల్ల నీకు 1 చెందుద్ది, అతనికి 7 నాణ్యాలు ఇవ్వాలి అని చెప్తాడు. అతను రెండో వ్యక్తి అంటాడు, మీకన్నా ఈయనే నయం కదా పెద్దగారు, 3 నాణ్యాలన్నా ఇస్తానన్నాడు, మీరేంటి మరీ ఘోరంగా 1 ఇస్తానని తీర్పు చెప్తున్నాడు, ఇదెక్కడి లెక్క, ఇదెక్కడి న్యాయము అని ప్రశ్నిస్తాడు. ఇది భగవంతుడు లెక్క, మన లెక్క కాదు అని చెప్తాడు. ఆ ఊరి పెద్దని ఏమీ ఎదిరించలేరు కదా, సైలెంట్గా అయిపోతాడు. దీనిలో ఉన్నది మనము ఎంత సంపాదించాము అనేది పక్కన పెడితే, మన దగ్గర ఉన్నది బయటికి ఎంత ఉపయోగపడుతుంది, ఎంత ఉపయోగపెట్టాము అనేది భగవంతుడు లెక్క. 3 లక్షలు ఉన్నటువంటి వ్యక్తి 3,000 ఇవ్వడంలో గొప్ప లేదు, 3,000 సంపాదిస్తున్నటువంటి వ్యక్తి 300 ఇవ్వడంలో గొప్ప ఉంది. ఎంత నీ సంపద సద్వినియోగ పెట్టావు ఇతరులకు దానంగా అనేదే భగవంతుడు చూస్తాడు అనే దాని మీద ఈ కథ ఆధారపడి ఉంటుంది. మనం సంపాదించే సంపాదన పరులకు ఇచ్చిందే మనదే అవుతుంది. థ్యాంక్ యూ సాయిరామ్.